తిరుమల లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమగ్ర వివరాలతో ఘటనపై సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని టీటీడీ ఈవో శ్యామలరావును ఆదేశించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీనిపైన సాయంత్రంలోగా సమగ్రమైనటువంటి వివరణ ఇవ్వాలంటూ కూడా ఈవోకు ఆదేశాలు ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిచంద్రన్ అందిస్తారు. రవిచంద్రన్, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ప్రకాశం జిల్లా పర్యటనకి వెళ్లే ముందు దీనిపై రివ్యూ నిర్వహించారు. లడ్డూ కల్తీ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహారాలు చేస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే టీటీడీ ఈవో కూడా విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేశారు. సాయంత్రానికల్లా నివేదిక ఇవ్వాలని చంద్రబాబు, అదేవిధంగా మంత్రులు అందరూ కలిసి ఒక రివ్యూ నిర్వహించారు సచివాలయంలో. ఆ తర్వాత ఈవో కూడా ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రానికి ఎట్టి పరిస్థితిలో కూడా దీనిపై నివేదిక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. టీటీడీ ఈవో కూడా శ్యామలరావు కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఉన్న వాస్తవాలన్నీ కూడా బయటపెట్టడం జరిగింది. నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది ఈ అంశం. అదేవిధంగా కోట్లాది మంది హిందువులంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే నెయ్యిలో అనేక కల్తీలు జరిగాయి, అన్ని అంశాలు కూడా కొంత హిందువులందరూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి లడ్డీ తయారీలో గత ప్రభుత్వ హయాంలో అపవిత్ర పదార్థాలు వాడారనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉందనే మెసేజ్ కూడా ఇస్తూ ఉన్నారు. తిరుమలలో జరిగిన అపచారంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. భక్తుల ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుపతి లడ్డూ తయారీలో నాణ్యత లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై అదే మొత్తానికి ఆంధ్ర ప్రభుత్వం కూడా ఏదైతే సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి, ఎండోమెంట్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, కొలుసు పారసారథితో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరుమలలో అపవిత్ర కార్యక్రమాలకి ఓకే చెప్పేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీటన్నింటికీ చమరగీతం పాడతామనే మెసేజ్ ఇవ్వాలి. తిరుపతి పవిత్రతని కాపాడతామనే మెసేజ్ కూటమి ప్రభుత్వం ఇస్తుందంటూ ఒక మెసేజ్ అయితే పంపిస్తూ ఉన్నారు. లడ్డూ తయారీలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలపై ఈరోజు సాయంత్రంలోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఈవోను కూడా ఆదేశించారు. ఏదైతే వైదిక ధార్మిక పరిషత్తుల్లో చర్చించి చర్యలు తీసుకుంటామని కూడా ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తున్నారు. ఎందుకంటే తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్తులతో చర్చించి చర్యలు తీసుకునే విధంగా కూడా ప్రభుత్వం వ్యవహారాలు చేస్తూ ఉంది. భక్తుల విశ్వాసాలను, ఆలయ సాంప్రదాయాలను కాపాడతామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఆయన ప్రకాశం జిల్లా పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన ముగించుకొని వచ్చాక ఆ నివేదిక టీటీడీ ఈవో నుంచి ఒక నివేదిక వస్తుంది. దాని తర్వాత ప్రభుత్వం నుంచి ఏం చేయాలనేది ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఎండోమెంట్ మినిస్టర్ కూడా దీనిపై స్పష్టంగా కొంత అయితే అధికారులతో చర్చించమని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టులో లెటర్ పిటిషన్ దాఖలైంది. జర్నలిస్ట్ సురేష్ చౌహాన్ అనే వ్యక్తి సుప్రీంకోర్టు సీజేఐ డివై చంద్రచూడ్కు లేఖ రాశారు. టీటీడీ మేనేజ్మెంట్ మత విశ్వాసాలను వమ్ము చేశారని, మత విశ్వాసాలను దెబ్బతీశారంటూ లేఖలో ప్రస్తావించారు. ఆలయాల పవిత్రత, మత విశ్వాసాలు, సాంప్రదాయాలపై అవగాహన కలిగిన వారి చేతికే ఆలయాల నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని పిటిషనర్ లేఖలో కోరారు. ఇక తక్షణమే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.